సోవనిటీ అనే కాన్సెప్టే పూర్తిగా నీరుగారిపోతుంది, డైల్యూట్ అవుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా మీరు రష్యా యుద్ధం చూడండి, రష్యా యుక్రెయిన్ వార్ లో ఎవరో వీళ్ళు వార్ ఫైట్ చేస్తున్నారు. ఎందుకు ఫైట్ చేస్తున్నారు? ఇంతకుముందు వార్ అనేది జనం ప్రభుత్వం తరపున వాళ్ళ హక్కులు కాపాడుకోవడానికి ఇతర దేశాలు వచ్చి ఆక్యుపై చేస్తే ఫైట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ యుద్ధాల్లో కూడా ఒక యుద్ధంలో ఏ దేశాల్లో వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు? ఉదాహరణకి ఈ రష్యా చేసే యుద్ధంలో నార్త్ కొరియన్స్ వచ్చి లేదా హౌతీస్ వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. దానిలో వాళ్ళకి మెటీరియలిస్టిక్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ లాయల్టీ ఉండదు కదా. మీరు చూస్తే ఈ సోవరిన్ లిమిట్స్ బోర్డర్స్ దాటి ప్రజలు అంటే పిల్లల్ని కనడానికి వేరే దేశానికి వెళ్ళిపోవటం లేదా యుద్ధాలు చేయడానికి ఇంకో దేశానికి వెళ్ళిపోవటం, రకరకాల మార్పులు వస్తున్నాయి ప్రపంచ పరిణామాల్లో. గ్లోబలైజేషన్ అనేది దాని వైపరీత్యం అనేది ఇంకా విపరీతంగా కనిపిస్తుంది మనకి ఇప్పట్లో. కాబట్టి ప్రపంచం మారుతుంది. ముఖ్యంగా డెమోగ్రఫిక్స్ మారుతున్నాయి, పాపులేషన్ ఎఫెక్ట్స్ మారుతున్నాయి, తర్వాత గ్లోబలైజేషన్ ట్రెండ్స్ కూడా మారుతున్నాయి. సో చాలా ఫ్లూయిడ్ గా ఉంది ఇప్పుడు వరల్డ్ లో రకరకాల పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అన్నమాట. కాబట్టి ఎక్కడ పెరిగాం, ఎక్కడ పుట్టాం, తర్వాత ఎక్కడ మనం సిటిజన్షిప్ సాధించాం, తర్వాత ఎక్కడికి వచ్చి యుద్ధం చేసాం, ఎక్కడ మన అమ్మ మనల్ని కంది, మన తల్లి దేశం ఏదో అర్థం కాని పరిస్థితులు ఇప్పుడు మనం ఉన్నాం.